నమ శివాయ. శివగీత 31వ భాగము. పరమేశ్వరుడు శ్రీరాముడి మధ్య జరిగిన జ్ఞాన సంవాదము, జీవస్వరూప నిరూపణము, మొదటి భాగము. శ్రీరామ ఉవాచ. సత్యజ్ఞానాత్మకోనంతః పరమానంద విగ్రహః పరమాత్మా పరం జ్యోతి రావ్యక్తో వ్యక్త కారణం. శరీర స్వరూపమును తెలుసుకుని జీవుని గురించి విషయమును తెలుసుకొనుటకై రాముడు పునః ప్రశ్నించుచున్నాడు. ఓయి భగవంతుడా, మహిమగల ఈ దేహమందు పరోక్షుడగు కనులకు అగుపడని జీవుడుంటున్నాడా? జన్మిస్తున్నాడా? జీవుడను పేరెట్లు వచ్చినది? ఈ జీవత్వమునున్నది స్వాభావికమా, అజ్ఞానముతో కూడి ఉన్నదా? జీవుని స్వరూపం ఎటువంటిది? అది జ్ఞానాత్మకమా, తద్విరుద్ధమా? దేహస్వరూపము గురించి ఎట్లు వచ్చును, లేదా రాదా? అదంతయు సవిస్తారముగా నాకు బోధించుమనెను. శ్రీ భగవంతుడు ఉపదేశించెను. మిగుల రహస్యముగు ఇది ఇంద్రాది దేవతల చేతను కూడా తెలియదగినది కాదు. నీ అందలి భక్తి చేత ప్రసన్నుండనై చెప్పుచున్నాను. అవధాన మనస్కుండవై వినుము. దీనిని పరవారలకు తెలుపతగదు. ప్రీబింబరూపుడగు జీవుని స్వరూపమును తెలుసుకొనుటకు మొట్టమొదట బింబరూపముగు పరమేశ్వర జ్ఞానమును గురించి తప్పకుండా తెలుసుకుని బింబమానమును ఆదేశించుచున్నాను. నేను శాశ్వతుడను, నిర్మలుండను, అందరి అంతరంగమునన్నవాడిని, సమస్త స్వరూపుడను, వృద్ధి పొందువాడిని, క్రియాశూన్యుడను, సర్వధర్మరహితుడను, మనస్సున ఖగోచరుడను, సమస్తేంద్రియములతో నగ్రాహ్యుడను, సర్వమును గ్రహించువాడిని, సర్వలోకములకు తెలుసుకున్నవాడిని, నన్నెవరునూ తెలియని గుర్తించని వాడిని, పరిణామాది వికారరహితుడను. నన్ను వివరించుటలోనే వేదములైతే మనస్సుతో కూడా గుర్తించలేక మౌనమును వహించును. అటువంటి ఆనందమయుండనగు పరబ్రహ్మనైన నన్ను తెలుసుకొనిన వాడెక్కడనూ భీతిల్లడు. సమస్త ప్రాణులు నాయందే ఉన్నవని మదాత్మగాదలచునో నన్నన్ని ప్రాణుల యందు వానినిగా నెవ్వడైతే తెలుసుకొనునో అట్టివాడు సమస్త ప్రాణుల నుండి తనను రక్షించుకొనదలచిన వాడు కాడు. సమస్త ప్రాణులు నా పరమాత్మయే అని తెలుసుకున్నట్టి ఐక్యమునే చూచున్నట్టి వాడికి మోహ శోకములెట్లు కలుగును? పంచకర్మేంద్రియాణ్యేవ పంచ జ్ఞానేంద్రియాణి చ మనోబుద్ధిరహంకార చిత్తం చేత చతుష్టయం. ఇట్టి పరమాత్ముడు సమస్త ప్రాణులలోనూ బ్రహ్మము నేరింగిన సూక్ష్మదర్శులకు మాత్రమే చూడబడును. సజాతీయ విజాతీయ స్వగత భేద శూన్యుడనగు నేను మాత్రమే అనాదియగు జ్ఞానము చేత నన్ను ఆక్రమించి ఉన్నవాడనైనా మరూపానభివ్యక్తమగు బ్రహ్మరూపుడగు సృష్టికర్తనగుచున్నాను. స్వప్నములో నీ 3 లోకములు అజ్ఞానము చేత ప్రత్యక్ష జ్ఞానమున కల్పింపబడుచున్నట్లుగా ఈ లోకమంతయు నాలోనే అగుపడుచున్నది, ఉన్నది, లయమగుచున్నది. రాముడు ప్రశ్నించుచున్నాడు. పైన నేను ప్రశ్నించిన వాటిలోని జీవుని సంగతి రానేలేదే అని ప్రశ్నించగా జీవుని గురించి వివరిస్తూ అజ్ఞానముతో కూడి నేనే జీవుడను వ్యవహారముతో జీవుని లక్షణములను వివరించి దానికి జన్మ లేదని చెప్పి అజ్ఞాన కర్మ బంధము నుండి విడుదలై ఒక జీవునికి ముక్తి అయిన ఎడల అనేక ప్రాణులకు ముక్తి శూన్యమని చెప్పి అజ్ఞానము నశించుటే అసలైన ముక్తి అని వివరించి సుమారుగా ప్రశ్నలకు సమాధానమిచ్చి లోకాంతర గమనాగమనములు గురించిన ప్రశ్నలతో లింగదేహము విడుదల అయ్యే వరకు ప్రాణికయ్యద సాధ్యపడదని యానతిచ్చి లింగదేహము సందర్భము రాగా అట్టి లింగదేహము గురించి ఆదేశించుచున్నాడు. ఈ లింగ శరీరము పాపపుణ్యములను అనుభవించుటకై దేహమునందు చిన్నదిగా నిమిడి ఉండును. ఇది ఏ వస్తువులతో నిర్మింపబడినదనగా పంచ జ్ఞానేంద్రియములు, పంచకర్మేంద్రియములు, మనోబుద్ధి అహంకారము, చిత్తములు, పంచమహావాయువులను ఇట్లు ఈ 19 వస్తువులు కలిసి లింగ శరీరం అగును. సశేషం తరువాయి భాగం రేపటి రోజున తెలుసుకుందాం. హరే కృష్ణ. జై శ్రీరామ్. అందరికీ ధన్యవాదాలు. సర్వం శివార్పణమస్తు.